బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్లో రైతు మహాధర్నా జరగనుంది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. అలాగే మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర బీఆర్ఎస్ నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారు. ఈ నెల 12న నిర్వహించాల్సిన ఈ మహాధర్నాను సంక్రాంతి పండుగ కారణంగా వాయిదా వేసి 21ని నిర్వహించేందుకు నిర్ణయించారు. కానీ ఆ రోజుకు అనుమతి నిరాకరించిన పోలీసులు నేడు ధర్నా నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారు. ఇరవై ఒకటిన ట్రాఫిక్ సమస్యలు, గ్రామ సభల నిర్వహణ కారణంగా అనుమతి లేదని చెప్పిన పోలీసులు బీఆర్ఎస్ నేతల హైకోర్టు ఆశ్రయంతో 27న ధర్నాకు అనుమతి ఇచ్చారు. అయితే పార్టీ నాయకులు ధర్నా నిర్వహించేందుకు పోలీసుల అనుమతి కోరగా 1500 మంది భాగస్వామ్యంతో ర్యాలీకి అనుమతి ఇచ్చారు. ర్యాలీ పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి క్లాక్ టవర్ వరకు సాగి గడియారం సెంటర్లో మహాధర్నా నిర్వహించనున్నారు. పోలీసులు ఈ ధర్నా కోసం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 3 గంటల సమయాన్ని మాత్రమే అనుమతించారు. దీనికి అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రైతు సమస్యలను ప్రస్తావిస్తూ రైతుల పక్షాన బీఆర్ఎస్ తీసుకుంటున్న చర్యలను కేటీఆర్ ఈ సందర్భంగా వివరించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలపై ప్రభుత్వానికి తీర్మానాలను అందించడమే ఈ మహాధర్నా ముఖ్య ఉద్దేశం. దీంతో ప్రజల దృష్టి నల్లగొండ పట్టణంలోని మహాధర్నా ప్రజల దృష్టిని ఆకర్షించనుంది. మహాధర్నా నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ధర్నా ద్వారా బీఆర్ఎస్ రైతు సమస్యలపై ప్రభుత్వ దృష్టిని ఎలా ఆకర్షిస్తుందో చూడాలి. నేడు నల్గొండ పట్టణంలోని గడియారం సెంటర్లో రైతు మహాధర్నా జరగబోతుంది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది? బీఆర్ఎస్ పార్టీ చేపట్టినటువంటి రైతు ధర్నా అయితే ఈరోజు జరగనుంది. యాక్చువల్ గా 21వ తేదీన ఈ ధర్నా జరగాల్సి ఉండగా పోలీసుల అనుమతి నిరాకరించడంతో బీఆర్ఎస్ నేతలతో హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి ఉంది. హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు మహాధర్నాకు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. ప్రధానంగా మహాధర్నాలో కేటీఆర్ పాల్గొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలను రైతులు గురించే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. అయితే న్యాయస్థానం కూడా షరతులతో కూడినటువంటి అనుమతి ఇచ్చిన క్రమంలో ఈ రోజు 2 గంటల వరకు మాత్రమే ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా స్పష్టంగా ఆదేశించింది. దానికి అనుగుణంగా ఇటు పోలీసులు కూడా బీఆర్ఎస్ నేతలకైతే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ధర్నాకు సంబంధించి నిన్నటి నుంచి ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే ఉన్నటువంటి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించడంతో పాటుగా స్థానిక ఎమ్మెల్యే భూపాలరెడ్డి కూడా జరుగుతున్నటువంటి ధర్నా ఏర్పాట్లను అయితే పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ధర్నాకు సంబంధించి పెద్ద ఎత్తున రైతులను సమీకరించడం ద్వారా ఆ మహాధర్నా కార్యక్రమం ఏదైతే ఉందో రైతు భరోసా కావచ్చు, రైతు సమస్య బీమా కావచ్చు, రైతు సమస్యలు ఏవైతున్నాయో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పరిస్థితులన్నింటి కూడా ప్రజల గురించి ప్రయత్నం చేయబోతున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో రైతు బీమాకు సంబంధించి అయితే రైతు భరోసాకు సంబంధించి కావచ్చు ఏ రకమైన చర్యలు తీసుకున్నారో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన పథకాలన్నింటినీ కూడా తీసివేసి అన్యాయం చేసే పరిస్థితి ఉంది. వీటిని కూడా కేటీఆర్ ఇటు రైతాంగానికి అయితే వివరించే ప్రయత్నం చేయబోతున్నారు. ఈ మహాధర్నా ద్వారా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు కూడా న్యాయం చేసే దిశగా బీఆర్ఎస్ అయితే ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించి దీని ద్వారా క్షేత్రస్థాయిలో ఇక నుంచి రైతు సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా కూడా ముందుకు సాగుతున్నట్టు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అంతా పాటు కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. సాయిసుదా, చెప్పండి, అసలు ధర్నాకు సంబంధించిన ప్రధాన ఉద్దేశం ఏంటి? కేటీఆర్ రెడ్డి గారు ధర్నా కార్యక్రమం ఏ రకంగా జరగదు? బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మహాధర్నా రైతులకు సంబంధించిన మహాధర్నాలో పాల్గొనుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఈ ధర్నాకు పెద్ద ఎత్తున రైతులు స్వచ్ఛందంగా తరలిరావడం. అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు, కేసీఆర్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలిరావడం. ఈ యొక్క ధర్నా చూసి రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం భయపడతా ఉన్నది. దానివల్ల 2 సార్లు కూడా ఇక్కడ పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసి పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితి తీసుకొచ్చింది. కేటీఆర్ గారిని చూడగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం భయపడతా ఉన్నది. ఈ యొక్క ధర్నాకు 11 గంటల కేటీఆర్ గారు ఇక్కడ రాబోతా ఉన్నారు. ఈ ధర్నాని పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలి. ధర్నాకు సంబంధించి కేటీఆర్ అంటే ప్రధానంగా
11-11:30 గంటల ప్రాంతంలో నల్గొండకు చేరుకునే పరిస్థితి ఉందని చెప్తున్నారు. పోరాటాల పురుటిగట్టుగా పేరుగాంచినటువంటి నల్లగొండ నుంచి రైతు ధర్నా శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి ఉంది. రైతుల సమస్యలు, అదేవిధంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటుగా ప్రభుత్వం ఏ రకంగా రైతులకు అన్యాయం చేస్తుందనే విషయాన్ని కూడా కేటీఆర్ రైతాంగానికి అయితే వివరించే ప్రయత్నం చేయబోతున్నారు. కేటీఆర్ మొదటగా నల్గొండ పట్టణానికి చేరుకున్న తర్వాత ఎన్జీ కళాశాల వద్దనటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి ఆ తర్వాత ఇక్కడి నుంచి నేరుగా బై వాక్ అంటే నడకదారిలో ప్రధానంగా ఇక్కడికి వచ్చే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. నడకదారులు ఇక్కడికి వచ్చిన తర్వాత ధర్నాలో పాల్గొంటున్నారు. ప్రధానంగా మనతో పాటు మరికొంతమంది టీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం వారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రధానంగా ధర్నా ద్వారా రైతులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాలను అయితే వివరించే ప్రయత్నం అయితే కేటీఆర్ చేపడుతున్నారు. అన్న చెప్పండి, ప్రధానంగా ఈ యొక్క ధర్నా ఉద్దేశం ఏంటి? ఈ ధర్నా ద్వారా రైతులకు ఏం చెప్పబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ అన్ని ఫాల్స్ ప్రామిసెస్ చేసుకుని 1 సంవత్సరం క్రితం అధికారంలోకి వచ్చి రైతులకు మేము రైతు భరోసా ఇస్తాం, రైతు బంధు ఇస్తామని చెప్పి రైతులను ఏ విధంగా మోసం చేస్తా ఉందనేది తెలంగాణ రైతాంగం మొత్తం కూడా వాళ్ళకి అర్థమైపోయింది. నిజంగా కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు, వారి అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు అనేది రెగ్యులర్ గా పడతా ఉంది. అది యాక్చువల్ గా చిన్న కమతాలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఏదైనా సరే దాంతో విస్తీర్ణంతో సంబంధం లేకుండా రైతు బంధు పడుతూ ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి అసలు ఏ విధమైన కండిషన్స్ ఎన్నో పెట్టేసి అసలు రైతు బంధు టైంకి ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తా ఉందో దాన్ని ఎండగట్టడానికని ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు మహాధర్నా అనేది ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా చెప్పండి, రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, గతంలో ఎప్పుడు దరఖాస్తు చేసిన పరిస్థితి లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దరఖాస్తుల స్వీకరణ కూడా చేపట్టింది. రైతులు ఎట్లా కావచ్చు? అదే అండి, యాక్చువల్లీ ఏదైతే ఎన్నో రకాల మోసాలతోటి అధికారంలోకి వచ్చింది రైతులు కూడా గమనిస్తా ఉన్నారు. గతంలో చెప్పినట్టే అసలు ఇదివరకు ఏ విధమైన కండిషన్స్ లేకుండా కేసీఆర్ గారు రైతు బంధు పడతా ఉండే, అది టైం కు పడతా ఉండే. ప్రతి సీజన్ కు కూడా సీజన్ కు ముందర రైతు బంధు పడతా ఉండే. ఈ రోజు నాడు ప్రతి చిన్న దానికి కూడా ఇంత ఉంటేనే మేము చేస్తామని చెప్పి, చిన్న కమతాలకి ఇస్తామని చెప్పేసి ఈ విధమైన అన్ని కండిషన్స్ పెట్టి రైతాంగాన్ని మొత్తం కూడా మరి అన్యాయం చేస్తున్న కార్యక్రమం. అందుకని చెప్పేసి రైతులకు విస్తృతంగా తెలియజేయాలని చెప్పేసి మరి ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం. మరి ఏది ఏమైనా అన్ని అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చిన యొక్క కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలందరూ కూడా తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. అది ఖచ్చితంగా రాబోయే రోజులలో దాని పరిణామాలు కూడా తెలియదు. రైతులకు సంబంధించిన రైతుల యొక్క సమస్యలు ఏవైతున్నాయి, ఈ సమస్యలు పరిష్కరించే దిశగా కేటీఆర్ పర్యటన ఏదైతే సాగుతుందో, కేటీఆర్ పర్యటనకు సంబంధించి రైతులు పూర్తిగా వారి యొక్క రైతులు ఎదుర్కొంటుంటే సమస్యలు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో వివరించడంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే రైతాంగానికి కావచ్చు, వ్యవసాయ రంగానికి కావచ్చు పూర్తిగా అండగా నిలబడుతుందని చెప్పే ప్రయత్నం కూడా కేటీఆర్ అయితే చేయబోతున్నారు. ఇక్కడ మరికొంతమంది నేతలు కూడా మనతో ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా ఉంది? రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ వివరిస్తున్నటువంటి వైఖరికి నిరసనగా ఈరోజు రైతు మహాధర్నా కార్యక్రమాన్ని నల్గొండ పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఏ ఒక్క రైతు కూడా రుణమాఫీ పాపన లేదు, అదేవిధంగా రైతు భరోసా ఇచ్చిన పాపన లేదు. కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చి 420 మోసాలు చేసి ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతా ఉంది. ఈరోజు చూస్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత రైతులు అనేక ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. పెట్టుబడి సాయం అందక, రుణమాఫీ జరగక, ఈరోజు గతంలో మనం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు ఎక్కడికి కూడా లేవు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైతు బంధు రాక, రుణమాఫీ జరగక, తర్వాత ఏ గ్రామానికి వెళ్ళినా ఈరోజు రేవంత్ రెడ్డి గారిని చిట్ల దండకం తిడతా ఉన్నారు. అంటే చదువుకోని ముఖ్యమంత్రి, చేతగాని ముఖ్యమంత్రి, ఒక సౌత ముఖ్యమంత్రి ఒక తెలంగాణ రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉన్నాడు. ఈ యొక్క రేవంత్ రెడ్డి వల్ల మేము అనేక ఇబ్బందులకు గురవుతామని చెప్పేసి ప్రజలు గంటపరంగా చెప్తా ఉన్నారు. ఈరోజు నల్గొండ పట్టణంలో జరిగేటువంటి ధర్నాకు రైతులతో కూడా పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నారు. అంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వాయిదాల ప్రభుత్వంగా మారింది, ఒక దరఖాస్తుల ప్రభుత్వంగా మారింది తప్ప ప్రజలకు ఏమాత్రం ఒరగబెట్టింది లేదు. ఈ రోజు విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు, రైతాంగం ఇబ్బందికి గురవుతున్నారు, ఉద్యోగస్తులకు ఇబ్బందులు గురవుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు, ఏ ఒక్క వర్గం ప్రజలు కూడా ఈ యొక్క కాంగ్రెస్ పాలనలో సంతృప్తిగా లేరు. అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం రాకతోలుగే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, December 9 అందరికీ రుణమాఫీ చేస్తా, రైతు భరోసా ఇస్తా అన్నాడు.
ఇప్పటి వరకు నేను రాత్రి 26 జనవరి తర్వాత నైట్ 2 గంటల నుంచి చూసిన ఇంతవరకు నాకు 1 ఎకరం ఉంది. ఇంతవరకు రైతు బంధు వాడలే, రైతు భరోసా వాడలే. అంటే ప్రజలను మోసం చేయడం కోసం, ప్రజల దృష్టిని మళ్లించడం కోసం అనేక ప్రయత్నాలు రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఈ యొక్క రాష్ట్రంలో ఒక రాష్ట్రాన్ని పాలన కొనసాగుతా ఉంది. రేవంత్ రెడ్డి ఏమాత్రం కూడా పరిపాలనకు చేతగాడు. మనం చూస్తా ఉన్నాం, ఒకవైపు హైడ్రా తోటి ఏది లేకుండా ఉమ్మడిగా హైదరాబాద్ లో ఇల్లు కొట్టిండు. ఈ రోజు వ్యవసాయాన్ని కుదేలు చేస్తా ఉన్నాడు. అంటే అన్ని రంగాల్లో తర్వాత మోసం చేస్తున్నాడు, ప్రజలకు నయవంచన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఏలే హక్కు లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కల్వకుంట్ల తారక రామారావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నల్గొండ పట్టణంలో నిర్వహించుకుంటాం. ప్రధానంగా దీనికి సంబంధించి కేటీఆర్ చేసినటువంటి ధర్నా తోడుగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే పెద్ద సంఖ్యలో కూడా పాల్గొంటున్న పరిస్థితి ఉంది. అలా చెప్పండి, ప్రధానంగా ధర్నాలో ఇటు ప్రధానమైనటువంటి నేతలతో పాటు కేటీఆర్ తో పాటు ఇంకా ఎవరెవరు పాల్గొంటారు? కేటీఆర్ గారు రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు చేస్తున్నారు. వాటితో పాటు ఇంకా చాలా మంది రాష్ట్ర నాయకులు వస్తా ఉన్నారు. నల్గొండ రైతు మహాధర్నా భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చినటువంటి అవన్నీ కూడా నెరవేర్చేంత వరకు రైతుల పక్షాన మరి టిఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది. మరి అందుకోసం ఈ నల్గొండలో ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ధర్నా అన్న కానించి, రైతుల మహాధర్నా అన్న కానించి మరి ఎన్నో ఆటంకాలు, మరి అదే విధంగా పర్మిషన్లు ఇవ్వకుండా మరి ఎన్నో అడ్డంకాలు పెట్టి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి అందరూ కూడా తెలుసు. మరి కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని ఇలా రైతుల పక్షాన నిలబడి మరి ఈ ధర్నా కార్యక్రమాన్ని మరి దిగ్విజయం చేసుకోవడానికి ఇలా మరి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులు రాబోతా ఉన్నారు. మరి ఖచ్చితంగా ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుంది. మరి ఖచ్చితంగా ఈ యొక్క నల్గొండలో జరుగుతున్నటువంటి మహాధర్నాను చూసైనా కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకొని వాళ్ళు ఇచ్చినటువంటి మాట ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నారు. 15,000 రూపాయలు ఎకరానికి ఇవ్వండి. సంవత్సర కాలం అంటే 15,000 రూపాయలు ఇవ్వండి. 6,000 ఇచ్చి ఏదో చేతులు మేము ఇచ్చినామంటే అది కరెక్ట్ కాదు. ఈ సంవత్సరానికి 2 కార్లకు సంబంధించినటువంటి 15,000 రూపాయలు ఇవ్వాలి. మరి అదే విధంగా అంతకుముందుకు ఉన్నటువంటి యాసింగ్ ఏదైతుందో దాంట్లో కూడా 2,500 రూపాయలు ఇవ్వాలి. మొత్తం 17,500 రూపాయలు ఇవ్వాలి. నువ్వు రైతుకు ఎకరానికి బాకీ పడ్డది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. నువ్వు 17,500 రూపాయలు ఎకరానికి వేస్తే అప్పుడు నువ్వు వేసినట్టు లెక్క. 6,000 వేసి చేతులు దులుపుకొని మేమేదో చేసినాం, నేను చేస్తున్నా గానీ టిఆర్ఎస్ పార్టీ ఏదో తప్పుదో పాటిస్తుందనే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. అది తప్పుడు విధానం. ఏ ఒక్కడు కూడా ఈ కాంగ్రెస్ కాగితాల మీద సర్కార్ ఈ విధంగా నడుస్తూ ప్రచారం చేస్తూ ఎలా తీసుకుంటూ పోతుంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ ఎట్లా పోవాలని ఆలోచన చేసి ఈ 6,000 రూపాయలు వేసి ఈ 6 నెలలు గడపాలనే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ రైతులు తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల ద్వారా ప్రభుత్వాన్ని ఇస్తే ఇలా ప్రజలకు ఏ విధంగా చుక్కలు చూపిస్తుండో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి సమయం వస్తే ఏ విధంగా బుద్ధి చెప్పాలనో తెలంగాణ ప్రజలు అన్ని సెక్టార్లు, అటు రైతులు గాని, మహిళలు గాని, ఉద్యోగస్తులు గాని, యువకులు గాని ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు. దానికి కాంగ్రెస్ వాళ్ళు కాసుకొని కూర్చోవాల్సినటువంటి అవసరం ఉందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నారు. రైతు ధర్నా ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులతో పాటు రైతుల సమస్యలను పరిష్కరించడానికి బీఆర్ఎస్ పార్టీ రైతాంగానికి అండగా నిలబడుతున్న చెప్పే ప్రయత్నం అయితే దీని ద్వారా కేటీఆర్ కూడా చేయబోతున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ.